నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. డాక్యుమెంటరీలతో వైసీపీ డ్రామా. భక్తి ముసుగులో పొలిటికల్ స్టంట్స్. అధికారంలో ఉన్నప్పుడు తిరుమల పవిత్రతను గాలికి వదిలేసి హిందువుల అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారు లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు డాక్యుమెంటరీల పేరుతో డ్రామాలకు తెరతీశారు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్యమత ప్రచారం నుంచి నెయ్యి కల్తీ వరకు జరిగిన అరాచకాలను భక్తులకు ఇంకా మర్చిపోలేదు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు సాక్ష్యాలతో సహా బయటపెడితే ఆ నిజాన్ని జీర్ణించుకోలేక వైసీపీ ఎదురుదాడికి దిగుతుంది. చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లడం ద్వారా తమ పాపాలను కడిగేసుకొని అపవిత్ర పాలనను పునీతం చేసుకోవచ్చనే భ్రమలో వైసీపీ ఉంది. గతంలో వైఎస్ఆర్ హయాంలో శ్రీవారి 7 కొండలను కేవలం 2 కొండలకే పరిమితం చేయాలని చూసిన కుట్రలను ప్రజలు ఇప్పటికే మర్చిపోలేదు. తిరుమల కొండపై హిందూ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించింది ఎవరనే దానికి జగన్ పాలనలో జరిగిన టీటీడీ బోర్డు నియామకాలే నిలువెత్తు సాక్ష్యం. భక్తి లేని వారిని బోర్డు మెంబర్లుగా చేర్చి కలియుగ వైకుంఠాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చారు. అలాంటి వారు ఇప్పుడు ధర్మం గురించి శుద్ధులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తిరుమల లడ్డు అంశం కేవలం రాజకీయ విమర్శ కాదు. అది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు అప్పట్లో రెడ్ కార్పెట్ వేసింది ఎవరో టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలలో ప్రాయశ్చిత్తం శుద్ధి నిర్వహించి తిరుమల ప్రతిష్టను మళ్ళీ పవిత్రం చేసే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ మాత్రం విష ప్రచారానికి దిగుతుంది. ఇందుకోసం ఎంతటి నీచానికైనా దిగజారుతుంది. తప్పు చేసిన వారు దేవుడి కోపానికి గురవక తప్పదని చెబుతున్న వైసీపీ నేతలు ఆ దేవదేవుడి ప్రసాదంతో చెలగాటమాడినందుకు తమకు ఏ శిక్ష పడుతుందో ఇప్పటికైనా ఆలోచించుకుంటే మంచిది. రాజకీయాల్లో ఓటమిని తట్టుకోలేకే ప్రజల్లో పోగొట్టుకున్న విశ్వసనీయతను మళ్ళీ సంపాదించుకోవడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం వైసీపీకి అలవాటుగా మారింది. ఆ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంటరీ కేవలం ఒక పొలిటికల్ స్టంట్ తప్ప అందులో ఇసుమంతైన భక్తి లేదని స్పష్టమవుతుంది. ధర్మాన్ని రక్షించేవారు నిశ్శబ్దంగా సేవ చేస్తారు తప్ప ఇలా అబద్ధాలతో కూడిన వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించరు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మళ్ళీ పునరుద్ధరిస్తుంటే వైసీపీ ఊరులేకపోతుంది. డాక్యుమెంటరీలతో ఫ్యాన్ పార్టీ చేస్తున్న డ్రామాను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాదు. ఇదే తీరు కొనసాగితే ఆ పార్టీకి మిగిలిన 11 సీట్లు కాస్త 0 అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.